అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను మళ్లీ వెనక్కి పోనివ్వబోమని, మన అస్తిత్వాన్ని సంస్కృతిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJH 143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి, బాజ్పల్లి మాజీ సర్పంచ్, మాజీ కార్పొరేటర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 4 లీడర్ ఆగం పాండు ముదిరాజ్ బహదూర్పల్లి అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను మళ్లీ వెనక్కి పోనివ్వబోమని, మన అస్తిత్వాన్ని సంస్కృతిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనదని, తెలంగాణ మనదని స్పష్టం చేస్తూ ఇక్కడ మళ్లీ ఆంధ్ర నాయకుల చక్రాలు తిప్పడం సాగదని ఆయన హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ సూరారంలో టిలిప్ హోటల్లో జరిగిన కుత్బుల్లాపూర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ కుత్బుల్లాపూర్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ జాయింట్ ఫోర్స్ TJF ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని అల్లం నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ పనేంటి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులకు తెలంగాణలో ఏం పని ఉందని ఆయన ప్రశ్నించారు. మనకు మనదైన సినీ ప్రపంచం, సంస్కృతి ఉన్నాయని మళ్లీ వచ్చి మాపై రుద్దడమేమిటని మండిపడ్డారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇక్కడి వనరులపై, సాంప్రదాయాలపై ఇతరుల ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఉమ్మడి రాజధాని ఇంకేం దాచారు? మీ బతుకు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. మీ కవులు కళాకారులు మీకున్నారు, మా కవులు కళాకారులు మాకున్నారు. తెలంగాణ వనరుల దోపిడీపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ తెలంగాణ స్వభావాన్ని కోల్పోతే మన ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పార్టీలన్నీ వీడిపోయి ఉన్నా తెలంగాణ కోసం అందరినీ ఏకం చేసిన ఘనత మన ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. తెలంగాణ వనరులను దోచుకున్న వారిని హీరోలుగా పొగడడం, ఎన్టీఆర్ వంటి వారిని ఇక్కడ కీర్తించడం భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యాన్ని రగిలించేలా మన కళలను, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి, బాజ్పల్లి మాజీ సర్పంచ్, మాజీ కార్పొరేటర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 4 లీడర్ ఆగం పాండు ముదిరాజ్, బహదూర్పల్లి మాజీ సర్పంచ్ మైసగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శ్రీ కొలను హనుమంత్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్లు, మాజీ కార్పొరేటర్లు గౌరవ శ్రీ ఆగం పాండు గారికి, మరియు దాబా శ్రీ గారికి, సిద్ధరోళ్ళ సంజీవరెడ్డి గారికి, బంధుత్వం అలాగనే మనకి ఆహ్వానించండి ఈరోజు మహేష్ గారి శ్రీనివాస్ గారికి, మరి వేదిక అలాగేటువంటి అందరికీ కార్యక్రమం చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నూతన కమిటీకి మరొక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ ఇక ఉన్నటువంటి వాళ్ళ సమస్య పేద బరుగు బలైన వర్గాల అభివృద్ధి కాకుండా ప్రతిదాన్ని కూడా సమస్యను మొత్తం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రభుత్వ దృష్టి నుంచి ఉన్నటువంటి వచ్చేటువంటి పథకాలందరికీ అందే విధంగా చూస్తున్నటువంటి ఈ యొక్క వినోద రససాగలకు అందరికీ కూడా ప్రభుత్వానికి, పాత్రికేయులు, ప్రజలకు అందరికీ కూడా, పేద వర్గాలకు అందరికీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండి ఆహార కృషి చేస్తూ ఎంతో వరి చేస్తున్నటువంటి యొక్క సహకరిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరేగా నేను ప్రభుత్వమే కానీ ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కూడా వారికి ఎప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క ఆహ్వానానికి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లం నారాయణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఇక్కడ జర్నలిస్టులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా మన వర్కింగ్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సమావేశం, అదేవిధంగా ఇక్కడ మీ కార్యవర్గాన్ని నిర్మించుకొని వాటికి ఒక అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, కోశాధికారిని నియమించుకున్నందుకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాదు అన్న ఇప్పుడే మీ జర్నలిస్టులకు సంబంధించి ఒక సమస్యను మాకు తెలియజేయడం జరిగింది. మీకు సంబంధించి ఈ యొక్క ఇండియా 443-444 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి గతంలో 2023లో దీని యొక్క ప్రాసెస్ జరిగిందని చెప్పి అన్న వివరించాడు. దాన్ని మేము మీ సమస్య కాదు మా సమస్య అనుకొని ఖచ్చితంగా ఎవరు దాన్ని మా సమస్యలాగానే మేము దాన్ని మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా దాని కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేయించి ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని కూడా మనం చేస్తున్నాను. దీని గురించి 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. 2001 మే 31 తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని ఆ రోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఇక్కడి ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం పైన మొట్టమొదటిగా ఒక 26 ఏళ్ల కింద జనరల్ సెక్రటరీ వెంకట గారు ఆలస్యంగా వచ్చారు. ఆయన స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా లింగస్వామి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక కాజ్ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం అల్లం నారాయణ గారి నేతృత్వంలో సమయం అయిపోతుంది. మొత్తం నేను 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను, మీకు మాటిస్తున్నాను. కాబట్టి అంటే సంఘం అంటే చాలా మందికి కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టులకి సంఘం గురించి కూడా కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు సరే ఆ విషయాలన్నీ కూడా మన అధ్యక్షుల వారు వివరిస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక యూనియన్ గా రూపాంతరం చెంది ఈ రోజు జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తూ పోతున్నటువంటి ఏకైక యూనియన్ ఏదైనా ఉందంటే అది అల్లంనారాయణ గారి సారథ్యంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. మొన్ననే తెలుసు మీకు జరిగినటువంటి ఏదైతే అక్రిడేషన్ల సమస్య విషయంలో 12-13 వేల కార్డు కోత పెడుతున్నారని వెంబడే మనం మాట్లాడినాం, రోడ్లు ఎక్కినాం. వెంటనే పొంగులేని శ్రీనివాసరెడ్డి గారి వేదిక ద్వారా ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనము రోడ్లు ఎక్కినా కానీ వెంటనే మనల్ని పిలిచి లేదు మీ సమస్య ఏంటో చెప్పండి అని చెప్పి విని తర్వాత ఆ జీవోను మారుస్తానని చెప్పడానికి కూడా కారణం ఎవరు అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాలకులు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ ఈ రోజున ప్రభుత్వం ఫ్రెండ్లీగా మీరు రండి, ఏదైనా ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకుందాం, 252 జీవోలు సవరించుకుందాం అని చెప్పి మనల్ని పిలిచింది, మన అభిప్రాయాన్ని అడిగింది. మనం చెప్పిన గతంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చుకున్నాం, అదే దాన్ని కొనసాగిద్దామని చెప్పాం. దాని విషయంలో మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో అది ఒక రివైజ్డ్ జీవో రాబోతుంది ముందుకు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏదైనా సరే జర్నలిస్టులకు రేపు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ముందుండి పోరాడేటటువంటి ఏకైక యూనియన్ ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అని చెప్పి మరొకసారి మీ ముందు చెప్తూ ఇప్పటికే కూడా హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ పాత్రికేయులు మన ముచ్చాల లావణ గారికి, శ్రీనివాస్ గారికి, ఈనాటి శ్రీనివాస్ గారికి మీరంతా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎక్కడ మాట్లాడే ముందు మన నూతన కమిటీ వచ్చినటువంటి స్టేట్ కమిటీ అందరికీ కండువాలు కప్పి కార్యక్రమాన్ని స్వాగతం. సుగ్రీవ్ టీయూడబ్ల్యూజే ఏదైతే నూతనంగా ఎన్నికైన కమిటీ ఉందో వాళ్ళకి ముందుగా తెలంగాణ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దల యూనియన్ నాయకులు కులం నారాయణ సార్ గారికి, అట్లాగే సాగరన్నకు, రమణన్నకు, యోగన్నకు, భాస్కర్ నాయకు, తిరుపతి నాయకు, ఆధారాలకు, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ప్రధానంగా ఈ నూతన కమిటీ కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అంటే జనరల్గా ప్రెస్ క్లబ్ చాలా ఏర్పడుతూ ఉంటాయి, చాలా చూస్తూ ఉంటాను. ఎంతో చరిత్ర గల ఆనాటి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అనేక సామాజిక ఉద్యమాలను చేపట్టిన కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ కొత్త కమిటీతో మరొకసారి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని చెప్పని, అట్లాగే యూనియన్ యొక్క కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని చెప్పని, రానున్న రోజుల్లో జర్నలిస్టుల యొక్క సమస్యలపై మరింత పోరాటం చేయడం కోసం కూడా సన్నద్ధం కావాలని కోరుతూ, కుత్బుల్లాపూర్ ప్రెస్ మిత్రులకు ఇక్కడ ఉన్న నాయకత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే అది పక్కనే మెదక్ జిల్లా కాబట్టి ఆ మెదక్ జిల్లాకు సంబంధించిన ఏదైనా అనారోగ్యానికి గురైతే పక్కనే ఉన్న మధురెడ్డి హాస్పిటల్ తీసుకొస్తాము. దయచేసి అక్కడ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళకు మేము ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం కనుక ఫోన్ చేస్తే, నాట్ ఓన్లీ మెదక్ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడేదైనా సడన్ గా గుర్తొచ్చేది మేజర్గా అయితే నియమించుకోతారు, లేకపోతే మధురెడ్డి హాస్పిటల్కి వస్తారు. దయచేసి ఎవరైనా ఉంటే అది కూడా మన మిత్రుడు ఎక్కడి నుండి వచ్చినా మన వాళ్ళు అనుకుంటే ఏదైనా అవసరం వస్తే మాత్రం చేయడం కోసం ప్రయత్నం చేయగలని మరొకసారి నూతన కమిటీకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, అట్లాగే టీడబ్ల్యూతో పాటు త్వరలోనే టెక్నికల్ కమిటీ కూడా పూర్తి చేయాలని చెప్పని ఈ సందర్భాన్ని కోరుతున్నాను. జై తెలంగాణ. చేసిన ముఖ్య అతిథి నారాయణ సార్ గారికి, ప్రధాన కార్యదర్శి మారు సార్ గారికి, ఉపాధ్యక్ష అజారణ గారికి, కోశాధికారి వివేక్ గారికి, తెంజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, రమణ గారికి, నూతనంగా ఎన్నికైన సుగ్రీవుడు అధ్యక్షుడు మరియు మాధవరెడ్డికి, మరియు వేదిక ముందు ఆశీనులైన తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. నిన్న మొన్ననే ఓ పోరాటం చేసి కొద్ది విశ్రాంతిలో ఉన్నాం. మళ్ళీ మన పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు సంబంధించిన అగ్రేషన్ కార్డు తగ్గించాలని ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు మన కార్యవర్గంలో కలిసినప్పుడు మినిస్టర్ గారు అన్నారు, ఏ రాష్ట్రంలో లేని కాబట్టి మన రాష్ట్రంలోనే తగ్గించుకోవాలి కదా అన్నాడు. అంటే మళ్ళీ మనం పోరాటం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం సన్నద్ధమై ఉండాలి. ఎందుకంటే మన పోరాటం కొత్త కాదు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్కి ఎప్పుడైనా పోరాటంలో సాధించుకున్నాం, అన్ని కూడా పోరాటమే వస్తాయి. సో అక్కడ మాట్లాడుతున్న చాలా మంది జై తెలంగాణ, జై టీడబ్ల్యూజీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.